అందరికీ నమస్కారం. ప్రత్యేకించి నిన్న సోమిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యల్లో సారాంశం నేను గమనించింది ఏంటంటే, అధికారులకి ప్రభుత్వం ఉంది, తందే అధికారం. అటువంటిది నేను చెప్పినటువంటి వాళ్ళని మీరు కేసుల్లో పెట్టకపోతే, వాళ్ళ మీద కేసులు నమోదు చేయకపోతే నేను ధర్నా చేస్తా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని హెచ్చరింపు ధోరణి కనిపించింది. నాకైతే అనిపించింది ఏమిటంటే, అసలు సోమిరెడ్డి అనేటువంటి వాడికి ఒరే మనం ఇట్లా మాట్లాడితే మన నోట్లో ఎవడన్నా ఊస్తాడేమో అనేటువంటి సిగ్గు కూడా లేకుండా విచ్చలవిడిగా చివరికి చంద్రబాబు నాయుడు దగ్గరైనా తేల్చుకుంటాను అని నేనేదో కొన్ని కాగితాలు చూపిస్తే ఆధారాలతో సహా ఆయన కప్పిన కాగితం తెప్పించాను. నేను కాగితాన్ని ఏం చెప్పాడు ఏంది అనేది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది. నువ్వు అనేక సందర్భాల్లో నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసావు. ఎన్నికలకు ముందు చేసావు, తర్వాత చేసావు. నీకు ధైర్యం ఉంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా నీకు దమ్ముంటే నువ్వు విచారణ చేయించి దానిలో ఇదిగో ఈయన పాత్ర ఇది అని చెప్పి నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి పదే పదే అడుగుతున్నాం. ఏ ఒక్క సందర్భంలో కూడా ఇదిగో ఇది ధైర్యంగా నేను దీనిలో గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి చెప్పగలిగాను అంటే అది ఎక్కడ కనిపించటం లేదు, శూన్యం. ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారం ఇది. సిగ్గుండాలి ఈ ఆధారాన్ని గురించి మాట్లాడడానికి. నీకు అసలు సిగ్గు అనేది నీకు లేదనుకో, సిగ్గు శరం లేనటువంటి జన్మని ఇది, నీ ఆధారం ఇది. దీనిలో ఏముంది? పాపం నువ్వేదో గొడవ చేస్తే సెప్టెంబర్ 20వ తేదీ ఆ డీడీ పోతా పోతా కాగితం ఇచ్చిపోయాడు. ఈ కాగితం ఏం రాశాడు తెలుసా? నీకేమో ఇంగ్లీష్ ఏమో మాట్లాడితే ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతుంటివి, ఇంగ్లీష్ చదవడానికి చేతగానే ఎదవైపోతావు నువ్వు. దీంట్లో ఏముంది? అయ్యా, జయప్రకాష్ పవర్ వెంచర్స్కి ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి మేము పర్మిషన్ ఇచ్చాము. ఆ ఇచ్చినటువంటి పర్మిషన్లో అక్కడ ఊర్లో ఉండేటువంటి సురేష్ కుమార్ రెడ్డి కూడా కలిపి ఎక్స్ట్రాగా ఎత్తారంట. అంటే ఇచ్చింది ఒప్పుకుంటున్నారు, మేము పర్మిషన్ ఇచ్చాము, వాళ్ళు ఎక్సెస్ ఎత్తారు. ఆ ఎక్సెస్ ఎత్తిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన పేరు జోడించి ఆయనకి ఇచ్చాడు. ఈయనేం చెప్తున్నాడు? దాంతోపాటు గోవర్ధన్ రెడ్డి పేరు కూడా జోడించడం లేదేమని అడుగుతున్నాడు. అసలు ఇది ఇచ్చినప్పుడు మామూలుగా వెంటనే ఇది హైకోర్టులో వేస్తే ఫస్ట్ డీడీ సస్పెండ్ అయిపోతాడు, పాత డీడీ. ఎందుకు? ఏ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక జీవో ఇచ్చారు, దాంట్లో ఏముంది? ఏ రోజు ఎవరు ఎంత ఎత్తారనేటువంటిది సాయంకాలానికి నువ్వు నోటిఫై చేసి లెక్క ఇవ్వాలా అని. ఎప్పుడెప్పుడుదో చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామని చెప్తున్నాడు. పర్మిషన్ ఉంది కానీ ఇల్లీగల్గా ఎత్తారు. ఇల్లీగల్గా వీళ్ళతో పాటు వీళ్ళతో కలిసి ఫలానా ఆయన ఎత్తాడు అని చెప్పి కాంట్రాక్ట్ ఒకటికి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఊరు ఎత్తే ఉంది, కాంట్రాక్ట్ కంపెనీ కదా బాధ్యత. సిగ్గు లేకుండా ఈ పేపర్ ఒకటి చూపించి ఆయన ఆధారాలతో సహా బయటపడ్డాడంటిది. ఈ పేపర్ నీ దగ్గర ఉండేది సిగ్గుమాలనోడా, నీ పేపర్ చూపించిన పేపర్ ఇది. ఏముంది దీంట్లో? కోర్టుకు పోతే వాడు ఉద్యోగం బాధ్యత. ఎవరైతే డీడీ నోటీస్ ఇచ్చాడో బాధ్యత లేకుండా అతను ఉద్యోగం పోవడం తప్ప ఎవరన్నా ఉపయోగం ఉండేటువంటి పని ఉందా? ఇట్లాంటి పాడు పనులు గలీజు పనులు చేయడం నీకు అలవాటైపోయి నీ బ్రతుకే, నీ మనిషి సోమిరెడ్డి బ్రతుకెట్టాడిది, సోమిరెడ్డి మనిషి ఎట్టంటాడు అనేటువంటిది. సోమిరెడ్డి ఒక మనిషా, సోమిరెడ్డి ఒక బ్రతుకా? ఇట్లాంటి కాగితాలు ఎత్తుకొని తిరిగేవాడు. బుద్ధి అయినా ఉండాలి, బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడివి. నేను చెప్తున్నా, నీ బాధ ఏంది? ఈ కాగితం ఆ కాగితం చూపించి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెడతానంటే నీ అమ్మ కొట్టుడు ఉంది కదా, దాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నాం. నేను నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టే పనే లేదు. నువ్వేమన్నా అనుకుంటున్నావో దొంగ కేసులని, దొంగ కేసులకి, అరెస్టులకి, జైలుకి భయపడను. అయితే నువ్వేదన్నా వీటిల్లో మాట్లాడుతున్నాం కదా అని ఇరికించడానికి ప్రయత్నం చేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు మంచం మీద పడినా కూడా నేను వదిలిపెట్టను కదా, లాక్కొచ్చి జైలు వేస్తారు కదా. నువ్వు మంచం మీద ఉన్న ఎత్తుకొని వస్తారు, నేను గుర్తుపెట్టుకొని ఉండు. నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఉద్దేశం ఏంది? సాధారణంగా నువ్వు చాలా చెప్పావు, అన్ని లావాదేవీలన్నీ సాయంకాలానికి అల్లీపురం ఇంట్లో జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఇంకా కాస్త ఆ ఇంటికి పేరు పెట్టాలంటే ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించండి అని చెప్పాం. ఎందుకంటే కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి గబక్కన నీకేముంది సిగ్గుమాలినోడు, నువ్వేం పెద్ద పడుచుకునేటువంటి వాడివి కాదు. కానీ ఇంట్లో ఉండేవాళ్ళు బాధపడతారు కాబట్టి
ఆ ఇంట్లో పూర్తి విషయాలు కనుక్కున్న తర్వాత దానికి ఏం పేరు పెట్టాలనేటువంటి దాని మీద ఆ ఇంటికి కూడా పాపం సోమిరెడ్డి అల్లీపురం ఇంటికి కూడా ఒక పేరు పెట్టడానికి ఒక అవకాశం నేను అనేక సందర్భాల్లో చెప్పా. నువ్వేం చెప్పావు? గత ప్రభుత్వంలో ఈరోజు మరలా చెప్తున్నా, నీకు గుర్తు చేస్తున్నా, అయ్యా గోవర్ధన్ రెడ్డి భూములకు సంబంధించి రకరకాలైనటువంటివి చేశానండి. భూములకు సంబంధించి ఏం జరిగింది దాని మీద విచారణ చేయి. ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు ఏదో గెలిచినట్టుకుంటారు, సర్దుకున్నట్టుకుంటావు. తర్వాత నువ్వు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడైనా ఒక స్పష్టత ఉందా? ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగావా? అక్కడైతే చెప్పావు ఎస్ఎన్జే డిస్టిలరీస్లో గోవర్ధన్ రెడ్డికి వాటా పోతుందని. గవర్నమెంట్ వచ్చిన మాయనే పాపం వాడిని పిలిచి అడిగారంట, వాళ్ళు చెప్పుతో కొట్టారు నిన్ను, మేము ఊరికి లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి ఆమెను మూతి మూసుకొని గమ్ముకుంటావు. కాబట్టి మేము నిన్ను అడిగేది ఏంది? నువ్వు ఎక్కడైనా ఒక పాత్ర, ఇదిగో ఈయన పాత్ర ఇది అని రుజువు చేయి, ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నీ చేతిలో ఉంది. అలా కాకుండా నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతాను, నేను వాళ్ళ దగ్గరికి పోతాను, నేను వీళ్ళ దగ్గరికి పోతాను, మీరు వాళ్ళని పెట్టలేదు వీళ్ళని పెట్టలేదు నువ్వు బెదిరిస్తే అసలు నీ వాళ్ళకం చూస్తే ఎట్టుందంటే నువ్వు ఊసోడు కాబట్టి సరిపోయినా కానీ ఏదన్నా పలం కండగాని నీకు పెక్క మీద కానీ ఉంటే నువ్వే కాకి డ్రెస్ చేసుకొని ఒక టోపీ పెట్టుకొని లాఠీ ఎత్తుకొని వచ్చేటప్పుడు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయడానికి ఏం పోలీసు గీలీసు ఏం అవసరం లేదు ఈ జిల్లాలో. తమరే పరిగెత్తే తట్టుకుంటారా? పక్కగా గాలి తోలితే ఆ లాఠీతో సహా పడిపోతామని చెప్పి ఆ భయం ఉంది కాబట్టి గమ్ముకున్నట్టున్నావు నువ్వు. అందుకని నువ్వు నీ పని కానీ అధికారులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నావు. అందుకనే నేను నీకు మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా సరే ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయించు, ఇదిగో పలానా దాని మీద అని నేను చెప్పా. పొదలకూరుకు సంబంధించి లేఅవుట్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు 3 కోట్ల రూపాయలు, వాస్తవమా కాదా? ఫ్లై యాష్ బల్కర్లలో నువ్వు కుమ్మే మాట వాస్తవమా కాదా? నువ్వేం చెప్పావు? అది నోరా లేదా అది మోరా తెలియని పరిస్థితి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీడియా సాక్షిగా నువ్వు మాట్లాడినటువంటి మాటలేంది? పొదలకూరులో మండల కేంద్రంలో విపరీతమైనటువంటి లేఅవుట్లు వేసి దోచుకున్నారు గోవర్ధన్ రెడ్డి బినామీలని. ఆ గోవర్ధన్ రెడ్డి బినామీల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు? నేను నిన్ను అడుగుతాను కదా, నా బినామీల మీద నీ చర్యలు తీసుకోవడానికి నీకు భయం ఏంది? ఏం అడ్డం వచ్చింది అంటే వాళ్ళ దగ్గర కక్కిన కూడు, పాపం వాడెవడో కష్టపడి సంపాదించుకుంటే వాడు కక్కినటువంటి ఆ కూటిని తినేటువంటి వాడు, నువ్వు నీది ఒక బ్రతుక. డబ్బులు తీసుకోలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టావు, పని ముందుకు తీసుకో, ఎందుకు వాళ్ళని మధ్యలో ఆగిపోయావు? చెప్పు, సమాధానం చెప్పు. నేను చెప్పా సూర్యాపాడలో 100 కోట్ల రూపాయలు ఇసుక రుజువు చేస్తాం. ఈరోజు మామూలుగా అందరూ కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి, రివర్ కన్జర్వేటర్ ఈ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడతారు. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి లెటర్ పెడుతున్నాం, దాని మీద కోర్టులో కేసులు వేస్తాం. ఏ విధంగా అయితే నువ్వు అక్రమంగా చేసి సంపాదిస్తున్నావో 100 కోట్ల రూపాయలు స్కెచ్ ఏదైతే వేసావో దాని గురించి బట్టబయలు చేస్తాం. కాబట్టి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేయి. ఫ్లై యాష్ బల్కర్లు ఉన్నాయి, పాప ఆ జన్కోసి ఈ ఉద్యోగం బాధ్య రేపు నీతో పాటు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నీకు పాపం చాలా రోజుల తర్వాత గెలిచావు నువ్వు. నేను 2 సార్లు నీ మీద గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, మంత్రిని అయ్యా. ఆ టైంలో నువ్వు చేసినటువంటి పాపాలు నీరు చెట్టు కింద మిషన్తో పనిచేయించి మాన్యువల్ కింద పెట్టుకుని డబ్బులు తిన్నావు. అధికారుల దగ్గర విచారణ అంటే పాపం అధికారులు వచ్చారు, పొట్ట చేత పట్టుకునేటువంటి వచ్చేటువంటి చిరుద్యోగులు ఉంటారు, పాపం ఉద్యోగం మీదనే బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి అయ్యా పొరపాటు జరిగింది, ఆ రోజు సోమిరెడ్డి చెప్పిన వల్ల మేము చేయగలిగాము, కాబట్టి ఈరోజు మేము బలవుతాము అంటే ఒక్కడి మీద కూడా కంప్లైంట్ చేయలే. కారణం ఏంటంటే నీలాంటి అవినీతి పరుడు ఆ రోజు మంత్రిగా పనిచేసి వాళ్ళ చేత చేయకూడనటువంటి పనులు చేయిస్తే పాపం నేను విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ ద్వారా ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. నువ్వేముంది జల్సాగా పేరు పెట్టినటువంటి నీ అల్లిపురం ఇంట్లో కూర్చొని జల్సాలు చేసుకున్నాను. కానీ ఇబ్బంది పడేదేవుడు ఆ ఉద్యోగి ఇబ్బంది పడతాడని చెప్పి ఒక్క ఉద్యోగి మీద విచారణకు రాలే, లేకపోతే నీ మీద పొంకాలుగా నాకు సంబంధించినటువంటి 100 ఉన్నాయి నీ మీద ఎంక్వైరీ చేయించాలంటే ఆ 100 కూడా నేను మరలా ఈరోజు చెప్తున్నా, ఈసారి ఖచ్చితంగా నీ మీద ఎంక్వైరీ జరగద్ది. జరిగిన తర్వాతనే నీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటపడతాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఇవన్నీ చెప్పినట్టుగా నేనేదో కాగితం చూపిస్తే ఆధారాలతో సహా రుజువు చేసాడు. ఏంది నీ దగ్గర ఉండే ఆధారాలు? నీ తలకాయ మట్టికి నువ్వేం చేసేది? చివరికి దరిద్రుడా, చెప్పాలంటే అసహ్యంగా ఉంది. అక్కడెక్కడో వరదలు వస్తే విజయవాడలో వరద బాధితుల మీద డబ్బులు దండుకున్నటువంటి నీచుడు ఎవడన్నా ఉన్నాడా నెల్లూరు జిల్లా రాజకీయాల? పనికిమాలనోడా అంట. తీసుకొని ప్రతి ఒక్కరిని ఎవడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చిమంటాడు, క్యాష్ తెచ్చిమంటాడా, లేదా పలానోడి పేరుతో చెక్ ఇవ్వమంటాడా?
ఆ డబ్బులు తీసుకొని తినేస్తా. ₹1 నువ్వు వసూలు చేసినటువంటిది నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పేరుతో సోమిరెడ్డి వసూలు చేసినటువంటిది నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా. ఒక ఎంక్వైరీ అయ్యి నేను చెప్పినటువంటి వాటి అన్నింటి మీద ఇప్పటికే చాలా సార్లు అడిగా, ఒక ఎంక్వైరీ వేయి. ఎంక్వైరీ చేస్తే చివరికి వరద బాధితుల దగ్గర ఎంత దండాడు, ఆ ఏమన్నా ₹1 వరద బాధితులకు చేరిందా? పాపం వాళ్ళ గోడు కొట్టద్దు దరిద్రుడా. వరద బాధితుల పేరుతో కూడా వదిలిపెట్టకుండా వసూలు చేసావు. ఈరోజు మరలా మలుకొని ఉండవు. ఏమని మలుకొని ఉండవు? సర్వేపల్లి నియోజకవర్గంలో పాపం ఆయన చెప్పాడు పారదర్శకమైనటువంటి పాలసీ తీసుకొస్తున్నానని చెప్పాడు, లెక్కర్ పాలసీ చంద్రబాబు నాయుడు. ఈ దరిద్రుడు ఏమడుగుతున్నాడు, నాకు 25 పైసలు వాటా ఇవ్వాలా, షాపుకి 5 లక్షలు ఇవ్వాలంట, దాన్ని పక్కన పెట్టుకున్నటువంటి సోడాలా ఏదో మామూలుగా మంచినీళ్ళలో ఆ బొంకు ఒకటి ఉంటే అది ఆయనకే ఇవ్వాలంట. ఈ 3 కండిషన్లు ఉంటేనే మీరు రండి. ఎవడన్నా నీచుడు అనేటువంటి వాడు సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడన్నా బార్ల మీద డబ్బులు డిమాండ్ చేసినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి శాసనసభ్యుడు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వు. ఇంతకన్నా నీతి చరిత్ర ఉంది. నీ బ్రతుకు ఎట్లాంటిది? నువ్వు సర్వేపల్లి జాలక గూడూరు వెంకటగిరికి సంబంధించినటువంటి మైనింగ్ కాంట్రాక్టర్లు తీసుకుపోయావు. చంద్రబాబు నాయుడు జబ్బుతో కొట్టినట్టుగా నీకు అక్కడ మాట్లాడాడు వాళ్ళందరి ముందు. పాపం వాళ్ళ చేత ఒక 10 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ తీసుకుపోయి మీ అందరికి నేను పర్మిట్లు ఇప్పిస్తాం, అందరం కలిసి దోచుకుందాం సిలికా క్వార్ట్స్ అని తీసుకుపోయావు. నువ్వు మైనింగ్ కాంట్రాక్టర్లు తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయిన మాట వాస్తవమా కాదా? ఏ రోజైనా జీవితంలో ఒక్క మైనింగ్ కాంట్రాక్టర్ నన్ను కలిశాడా? రుజువు చేయి. ఇదిగో పలానా మైనింగ్ కాంట్రాక్టర్ నా దగ్గర కనపడ్డాడేమో రుజువు చేయి. ఆ మైనింగ్ కాంట్రాక్టర్లను ఎత్తుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయన దగ్గరికి చెప్తే ఆయన నీ మొహాన్ని కొట్టినట్టుగా ఒక నిమిషం కూడా నీకు అపాయింట్మెంట్ లేదు పొమ్మని చెప్పి తరివేశా. కాబట్టి నీ బతుకెట్టాడదనేటువంటి తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నేను మరలా చెప్తున్నా, దాదాపుగా ₹2 కోట్ల నువ్వు వరద బాధితులకు సంబంధించి వసూలు చేసే ఒక వైట్ పేపర్ వదిలి రిలీజ్ చేయి. నేను తిన్నాను తినలేదని చెప్పి ధైర్యంగా చెప్పు, నేను తీసుకోలేదనే మాట చెప్పు. అందుకని నువ్వు చెప్పావు, చాలా విషయాలు చెప్పావు బ్రహ్మాండంగా, అదట్ట ఇదట. నేను నీకు ఒకటే విషయం డిమాండ్ చేస్తుండా. నువ్వు నా మీద ఆరోపణలు చేశావు, నేను నీ మీద ఆరోపణలు చేస్తున్నా. నిన్ననే నేను ఎందుకు ఆరోపణలు చేశానంటే ముత్తుకూరు దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాక్టర్లు పోతుంటే కనుక్కొని రండి అని చెప్పి ఎక్కడ దోలుతున్నారని చెప్పి ఎక్కడికైనా దోలుతామన్నారు. నువ్వేం చెప్తున్నావు? శ్మశానాలకు దోలుతున్నారు, ఇళ్లకు దోలుతున్నారు. ఏమి శ్మశానాలకు ఇళ్లకు దోసుకుంటుంటే నువ్వు దానికి సంబంధించినటువంటి ఏం అనుమతులు అవసరం లేదా? అనుమతులు తీసుకోవా? అక్రమంగా తరలిస్తావా? నువ్వు చేసేటువంటి పని ఏంది? 100 ట్రాక్టర్లో 10 ట్రాక్టర్లు శ్మశానానికో ఎక్కడికో ఇళ్లకో పంపించి 90 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు. వాళ్ళని కనుక్కున్నామంటే వాళ్ళు పోయినమని చెప్పారు. ముత్తుకూరులో అయితే 1500, చుట్టుపక్కల గ్రామాలు అయితే 2000, నెల్లూరు లేఅవుట్కి అయితే 4000 లెక్కన తోలుతామని చెప్పారు. అవునా కాదా? జరుగుతుందా లేదా? దానికి ముత్తుకూరు చెరువులో ఎత్తారు, అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండ చెరువులో ఎత్తారు, గొలగముడి చెరువులో ఎత్తారు, ఎక్కడ పడితే అక్కడ ఎత్తుతా ఉంటే దరిద్రుడాన్ని ఈ దరిద్రానికి చెరువులు అన్యాయం అయిపోతున్నాయని చెప్తే దాని మీద వచ్చి వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారని చెప్పి నీలాగా నికృష్టుడు నీచుడు డబ్బులు తిన్నటువంటి వాడు సర్వేపల్లి చరిత్రలో ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి నువ్వు పాపం అయిపోయింది, చంద్రమోహన్ రెడ్డి కథ అయిపోయింది. ఈరోజు దాదాపుగా అంతిమ తీసుకొచ్చాడు. అంతిమ తీసి అంటే హరిశ్చంద్రలో కాటి సీన్లాగా ఏదో మామూలుగా కర్ర కొండ పట్టుకొని తిరిగినట్టుగా పాపం ఈ పేపర్లు పట్టుకొని మీడియా వాళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఇదిగో ఈ కాగితాలు అని చూస్తే అర్థమైపోయింది. అంతిమ దిశలో హరిశ్చంద్రుడు కాటి సీన్ గుర్తుకొస్తుంది ఆయన తమరు చూస్తానని చెప్పి నీ కథ కాటి సీన్కి వచ్చేసింది, హరిశ్చంద్రుడి సీన్కి వచ్చేసింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వేదో అది ఇది అని చెప్పుకోవడం కాదు. నేను కోరుకునేది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దుర్మార్గం, చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు. ఎందుకు విమర్శించడం? చంద్రబాబు నాయుడు విమర్శించడం వల్ల తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే విమర్శించమా? చంద్రబాబు నాయుడు విమర్శిస్తే నేను నేరస్తుడు అయిపోతాడా? చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు, నన్ను విమర్శిస్తున్నాడు, అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు చెప్పిన అధికారులు ఉద్యోగులు బాగుంగొట్టుకోరు. కాబట్టి నేను మరలా సవాలు విసురుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇరికించాలని చూసే ప్రయత్నం చెప్పా. ఇరికించాలంటే చాలా ఇబ్బంది పడిపోతావు రాబాయి, నువ్వు తట్టుకోలేవు. నువ్వు తర్వాత నువ్వు ఏదైనా వాస్తవం ఉంటే విచారణ చేపించు. నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా, అనేక సందర్భాల్లో విసిరినా మళ్ళా విసురుతుండా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే 3 నీకు ఆప్షన్. 1, నా మీద విచారణ జరిపించి నువ్వు రుజువు చేయి. నెంబర్ 1 ఆప్షన్. నీకు చేత కాలేదన్నావా? నేను నీ మీద ఆరోపణలు చేశా, నువ్వు నా మీద ఆరోపణలు చేసావు. ఇద్దరం వెళ్దాం, మ్యూచువల్ కన్సెంట్తో సిబిఐ విచారణ వేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్దాం. నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎప్పుడో సమయం టైం చెప్తే నేను తీసుకొచ్చి నా అఫిడవిట్ ఫైల్ చేస్తా. ఇద్దరం వెళ్ళి అయ్యా మేమిద్దరం సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సమయంలో ఆయన హయాంలో దోపిడీ మీద నేను విమర్శలు చేస్తుండా, నా మీద ఆయన విమర్శలు చేస్తున్నాడు. ఈ 2 మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి. ఎందుకంటే నా మీద సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిగినప్పుడు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది.